హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసీయూ అన్నా మార్వెల్ అన్నా మనందరికీ గుర్తొచ్చేది హీరోలు విలన్స్ని అంతం చేసి వాళ్ళ నుండి ప్రజలను కాపాడడం. ఆల్మోస్ట్ 20 ఏళ్ళగా అదే చూస్తున్నాం. అయితే కొన్ని ఏళ్ల క్రితం మార్వెల్ వాట్ ఇఫ్ అనే షోని తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత మీకే తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడు చూసే విషయాలే మరో ప్రపంచంలో మరోలా జరుగుతూ ఉంటాయి. థానోస్ ఫ్రెండ్లీగా ఉండడం, టీచర్లా స్టార్ లార్డ్గా మారడం, పెగ్గీ ఏమో కెప్టెన్ కార్టర్గా మారడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు మనకు తెలిసిన దానికంటే చాలా భిన్నంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక ప్రపంచం మనం ఊహించిన విధంగా మారిపోయి ఉంటుంది. ఆ ప్రపంచంలో హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు. కానీ ఇక్కడ హీరోలు హ్యూమన్స్ని కాపాడడం కాదు, వాళ్ళని చంపుకొని తింటారు. అలాగని విలన్లు ఏదో మంచి వాళ్ళు అనుకోకండి, వాళ్ళు కూడా అంతే. కాపాడాల్సిన హీరోలే హ్యూమన్స్ని చంపుకొని తింటూ ఉంటారు. అసలు ఆ ప్రపంచంలో ఏమైందనే ప్రశ్న మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. మరి మార్వెల్లో మీరు ఎప్పుడు చూడని మరో కోణం గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అదే మార్వెల్ జాంబీస్. ఇంతకాలం మార్వెల్లో హీరోలందరూ ప్రజలను కాపాడే చూశారు. కానీ ఈ మార్వెల్ జాంబీస్లో వాళ్ళు ప్రజల్ని చంపడం చూస్తారు. మనకు ఎంతో ఇష్టమైన హీరోలందరూ కూడా జాంబీస్గా మారిపోతే ఎలా ఉంటుంది? మిగిలిన జాంబీ కథలకి మార్వెల్ జాంబీ కథకు ఉన్న పెద్ద తేడా ఏంటో తెలుసా? సాధారణంగా జాంబీస్ అంటే పిచ్చి పిచ్చిగా అరుస్తూ వేరే వాళ్ళని చంపి తినాలని అనుకుంటాయి. కానీ వాటికి అసలు బుర్ర ఉండదు, జస్ట్ చంపాలి తినాలి. కానీ మార్వెల్ జాంబీస్లో అలా కాదు. ఇక్కడ మనోళ్ళు జాంబీస్గా మారినా కానీ వారి ఇంటెలిజెన్స్ ఇంకా పవర్ అలానే ఉంటాయి. కానీ వారికి అన్కంట్రోలబుల్ హంగర్ వచ్చేసి అందరినీ తినాలి అనుకుంటారు. మామూలుగానే జాంబీలను ఆపడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళకు బుద్ధి ఉండి శక్తులు ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. మరి అసలు ఈ మార్వెల్ జాంబీస్ ఎలా మొదలైంది? అసలు ఆ ప్రపంచం కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. అయితే ఈ మార్వెల్ జాంబీస్ కథ అంతా జరిగేది ఎర్త్ 2149లో. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశంలో ఏదో గుర్తు తెలియని ఒక కాంతి వెలుగుతూ ఉంటుంది. చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. సడన్గా ఏదో ఒక ఉల్క న్యూయార్క్ మధ్యలో క్రాష్ అయిపోతుంది. జనాలందరూ అదేంటో చూద్దామని దగ్గరకు వెళ్తారు. మెల్లగా పొగంతా తొలగి అక్కడ ఏముందో కనపడడం మొదలైంది. మనం అనుకున్నట్టు అది ఉల్క కాదు, అక్కడ ఉన్నది సెంట్రీ. కానీ అతను మామూలుగా లేడు, చూడ్డానికి చాలా దారుణంగా ఉన్నాడు. సెంట్రీ ఆల్రెడీ గుర్తు తెలియని ఒక జాంబీ వైరస్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు. అసలు సెంట్రీ ఈ యూనివర్స్కి చెందిన వాడే కాదు, తనకి ఎలా ఈ వైరస్ సోకిందనే విషయం కూడా తెలియదు. కానీ చాలా పవర్ఫుల్గా ఫ్లెష్ కోసం చాలా హంగర్గా ఉన్నాడు. అయితే ఈ విషయంలో ముందుగా రియాక్ట్ అయింది మన అవెంజర్స్. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్, హాకాయ్ ఇలా వీళ్ళందరూ ఇన్ఫెక్టెడ్ సెంట్రీని ఆపడానికి ట్రై చేశారు. కానీ సెంట్రీ వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ చేసేసాడు. సెంట్రీ జాంబీ కాకపోయినా తను చాలా శక్తివంతుడు. మామూలుగా ఉన్నప్పుడే అవెంజర్స్ అందరూ కలిసిన సెంట్రీని ఓడించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా జాంబీలో ఉన్నప్పుడైతే అసలు వాళ్లకు ఛాన్సే లేదు. కెప్టెన్ ఎలాగైనా జాంబీగా మారకుండా ఉండాలని ట్రై చేస్తాడు, కానీ కుదరదు. ఐరన్ మ్యాన్తో పాటు థోర్ ఇంకా హాకాయ్ కూడా జాంబీస్గా మారిపోతారు. అప్పటి వరకు వారి శక్తులను హ్యూమన్స్ని కాపాడడానికి వాడిన వారే సడన్గా వాళ్ళను పట్టుకోవడానికి, చంపడానికి వాడుతున్నారు. అయితే ఇక్కడ వారం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. వారి పూర్తి ఇంటెలిజెన్స్ ఇంకా కాన్షియస్నెస్ అలానే ఉంది. కానీ అన్నిటికంటే ఆ వైరస్ వల్ల ఫ్లెష్ మీద వచ్చే హంగర్ వారి శరీరం నరనరాల్లో నిండిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ అది కుదరదు. ఇంకా క్విక్ సిల్లర్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యాక తనకున్న స్పీడ్తో వైరస్ను ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ చేయడం మొదలు పెడతాడు. ప్రపంచం నలుమూలల్లో ఉన్న హీరోలందరినీ ఇన్ఫెక్ట్ చేయడం మొదలు పెడతాడు క్విక్ సిల్వర్. దీంతో గ్లోబల్గా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. కెప్టెన్ బ్రిటన్, రెడ్ గార్డియన్ ఇలా చాలామంది ఇన్ఫెక్ట్ అవుతారు. న్యూయార్క్లో అయితే స్పైడర్ మ్యాన్ ఇంకా హల్క్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతారు. స్పైడర్ మ్యాన్ రోల్ అనేది ఈ కథలో చాలా ముఖ్యంగా ఉంటుంది, కొంచెం బాధాకరంగా కూడా ఉంటుంది. తను ఇన్ఫెక్ట్ అయ్యాక తను మొదటిగా ఎవరిని తింటాడో తెలుసా? అసలు మీరు ఊహించిన కూడా ఊహించలేరు. తన వైఫ్ మ్యారేజ్ జెన్ను మరియు ఆంట్మెన్ తినేస్తాడు. షాక్ అయ్యారా? కానీ ఇదే నిజం. అందుకే చెప్పాను కదా, ఈ కథ మార్వెల్లో ఒక చీకటి కోణం లాంటిది. పీటర్ పార్కర్ వాళ్ళను తింటున్నా కానీ మరోవైపు తన గుండె మొత్తం గిల్టీ ఫీలింగ్తో నిండిపోయి ఉంటుంది. అది చిన్నప్పటి నుండి తను పెరగడం వల్ల కానివ్వండి, పీటర్ పార్కర్ నుండి స్పైడర్ మ్యాన్గా మారిన విధానం వల్ల కానివ్వండి, తను వాళ్ళను చంపుతున్నా కానీ మరోవైపు ఆ బాధతో కృంగిపోతూ ఉంటాడు.
పీటర్ పార్కర్ లాంటి వ్యక్తికి మెంటల్ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా అంటే చాలా మంచివాడు. అతి కిరాతకమైన విలన్స్ మీద కూడా సానుభూతి చూపిస్తాడు. అలాంటి వాడు తన వాళ్ళని చంపుతున్నప్పుడు ఎంత కృంగిపోతాడో ఆలోచించండి. ఇంకా మరోవైపు హల్క్ ఏమో మందని తినేస్తాడు. హల్క్ శక్తి ముందు ఎవరు తప్పించుకోలేకపోతారు. అయితే హల్క్ బ్యానర్గా మారిన తర్వాత బ్రూస్ తనను చంపేయాలని వేడుకుంటాడు. కానీ అది అవ్వదు. వీళ్ళతో పాటు ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అందరూ ఇన్ఫెక్ట్ అయిపోతారు. చార్లెస్ ఎగ్జావేర్ తన స్కూల్ దగ్గర ఫైట్ చేస్తాడు తన ఎక్స్మెన్ టీంతో కలిసి. కానీ తన తెలిపేది కూడా ఆ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళను ఆపలేకపోతుంది. డూమ్ ఇంకా మ్యాగ్నెటో విలన్స్ అయినప్పటికీ వాళ్ళు మిగిలిన వాళ్ళను అయినా కాపాడాలని అనుకుంటారు. డూమ్ ఏమో లాట్వేర్ చుట్టూ ఒక షీల్డ్ని క్రియేట్ చేస్తాడు. ఒకరిన చుట్టూ ఉన్నట్టు మ్యాగ్నెటో ఆగకుండా తన వాళ్ళను కాపాడుకోవాలని ట్రై చేస్తూనే ఉంటాడు. మిగిలిన మ్యూటెంట్స్ని అయినా కాపాడుకోవాలని అనుకుంటాడు. అయితే ఇదంతా జరగకముందు ఈ వైరస్ సెంట్రీని స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఈవిల్ డెడ్ యూనివర్స్ నుండి యాష్ విలియమ్స్ ఈ యూనివర్స్కి వస్తాడు. అవును, ఈవిల్ డెడ్ స్టోరీతో మార్వెల్ జాంబీస్ క్రాస్ ఓవర్ జరిగింది. అయితే యాష్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం తన దగ్గరున్న నెక్రోనామికన్ బుక్. ఈ బుక్ సూపర్ న్యాచురల్ పవర్స్తో ఉంటుంది. అయితే తన దగ్గర ఉన్న నెక్రోనామికన్ బుక్ తనను వార్న్ చేస్తుంది. తను ఈ యూనివర్స్కు వచ్చిన వెంటనే సెంట్రీ ఇంకా అవెంజర్స్ వింతగా బిహేవ్ చేయడం చూస్తాడు. స్కార్లెట్ విచ్, పనిషర్ లాంటి వాళ్ళను కలిసి వాళ్లకు చాలా పెద్ద ముప్పు రాబోతుందని చెప్తాడు. కానీ వాళ్ళెవరు అతన్ని పట్టించుకోరు. ఇంకా మనోడికి కూడా తన ప్రపంచంలో ఇలాంటివి చూసే ఉంటాడు కాబట్టి తను కూడా తన స్టైల్లో ఫైట్ చేసి జాంబీస్ని చంపడం మొదలు పెడతాడు. మిగిలిన హీరోస్తో కలిసి సర్వైవ్ అవ్వడానికి చూస్తాడు. కానీ డూమ్కు దొరికిపోతాడు. చివరికి తన డైమెన్స్కు తను వెళ్ళిపోతాడులేండి. అయితే డూమ్ లాట్వేర్ చుట్టూ ఫోర్స్ ఫీల్డ్ లాంటిది ఏర్పాటు చేస్తాడు. ఈ వైరస్ నుండి అందరినీ కాపాడుతూ ఉంటాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వైరస్ డూమ్ వరకు చేరడానికి పెద్దగా సమయం ఏం పట్టలేదు. చివరకు డూమ్ కూడా జాంబీ కింద మారిపోయాడు. మామూలుగా ఉన్నప్పుడే డూమ్ చాలా డేంజరస్ విలన్. అలాంటిది జాంబీ డూమ్ అంటే ఇంకెలా ఉంటాడో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా కొద్ది రోజుల్లో భూమి మొత్తం అంతా చాలా దారుణంగా తయారైంది. 100 కోట్ల జనాభా చనిపోయారు. కాపాడాల్సిన హీరోలే వాళ్ళందరినీ చంపి తినేశారు. హల్క్, ఐరన్ మ్యాన్, వాల్వరిన్, స్పైడర్ మ్యాన్ ఇలా ప్రతి ఒక్కరూ జాంబీస్గా మారిపోవడంతో ఇంకా అక్కడ మామూలు మనుషులను కాపాడడానికి ఎవరూ లేరు. హ్యాంక్ పిమ్ టీచర్లను తన ఫుడ్ కోసం తీసుకెళ్తాడు. మెల్లగా తను టీచర్లను ఆరగించాలని అనుకుంటాడు. కానీ తను ఎలాగైనా అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి మిగిలిన సర్వైవర్స్కు లీడర్గా మారాడు. మరోవైపు మ్యాగ్నెటో జాంబీస్ మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. తన తోటి మ్యూటెంట్స్నే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా కాపాడుతూ ఉన్నాడు. కానీ ఎంత పోరాడినా చివరకు నా అనుకునే వాళ్ళే మ్యాగ్నెటోని చంపేస్తారు. అయితే మ్యాగ్నెటో చావు వృధా కాలేదు. తను చనిపోయే ముందు కూడా మిగిలిన వాళ్ళను బ్రతకడానికి, వాళ్ళు పారిపోవడానికి సమయం వచ్చేలా తన ప్రాణాలను తను త్యాగం చేశాడు. మామూలుగా అయితే మ్యాగ్నెటో ఒక విలన్. మ్యూటెంట్స్ను ఎప్పుడూ వింత జీవుల్లో చూసే మనుషులంటే అతనికి అసలు పడదు. కానీ ఇప్పుడు అతను చాలామందికి ప్రాణభిక్ష పెట్టాడు. విలన్స్ అందరూ ఎప్పుడు ట్రూ విలన్స్ కాదు. సమాజమే వారిని అలా మారుస్తుంది. అది ఫిక్షనల్లో అయినా రియాలిటీలో అయినా. ఇంకా అలా కొన్ని డెకేడ్స్ అవుతుంది. జాంబీస్ అందరూ హ్యూమన్స్ అందరిని తినేస్తారు. వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ ఉండదు. మొదట్లో ఒకరినొకరు తినేవారు. కానీ జాంబీ ఫ్లెష్ వారి హంగర్ను సాటిస్ఫై చేసేది కాదు. సో కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు ఆకలితోనే ఉన్నారు. అప్పుడే ఈ కథలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే సిల్వర్ సఫర్ రాక. మనకు తెలుసు కదా, గ్యాలక్టస్ వచ్చే ముందు సిల్వర్ సఫర్ వచ్చి భూమిని వాన్ చేస్తాడు. ఇక్కడ కూడా అంతే. సిల్వర్ సఫర్ వచ్చాక అతన్ని చూసి అసలు భయపడలేదు. ఇంకా చెప్పాలంటే వాడిని కూడా ఒక మీల్ లాగానే చూశారు. మొదట్లో ఎన్ని అటాక్స్ చేసినా సిల్వర్ సఫర్ వాటిని చాలా సులభంగా తప్పించుకునేవాడు. కానీ చివరకు వాడిని హల్క్ పట్టుకున్నాడు. అయితే హీరోలందరూ సిల్వర్ సఫర్ బాడీను కన్జ్యూమ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అతని బాడీలో ఉన్న పవర్ కాస్మిక్స్ వీళ్ళందరినీ ఎన్హాన్స్ చేయడం మొదలుపెట్టింది. వీళ్ళందరి అబిలిటీస్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకా గ్యాలక్టస్ భూమిని కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడు. మనోళ్ళు ఏమాత్రం భయపడలేదు. హీరోలు విలన్లు అందరూ కలిసి గ్యాలక్టస్ మీద అటాక్ చేశారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ పవర్ కాస్మిక్ పవర్ ఉండడంతో అందరూ కలిసి వాడి మీద అటాక్ చేశారు. దీంతో గ్యాలక్టస్ జాంబీ గ్యాలక్టస్గా మారిపోయాడు. గ్యాలక్టస్ టెక్నాలజీతో వాళ్ళు యూనివర్స్ అంతా తిరిగి మిగిలిన ప్లానెట్స్లో కూడా వారి డిస్ట్రక్షన్ను మొదలుపెట్టారు.
అప్పటి వరకు భూమికి మాత్రమే అంటిన ఈ వైరస్ ఇప్పుడు విశ్వం అంతా వ్యాపించడం మొదలైంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్పైడర్ మ్యాన్ మాత్రమే అన్ని జాంబీల కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాడని చెప్పాను కదా. స్పైడర్ మ్యాన్కి ఉన్నంత స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకెవరికి లేదు. ఇంకా యూనివర్స్ నలుమూలల్లో వెతికి వారు తమ ఆకలిని తీర్చుకునేవారు. అయితే థానస్ లాంటి కాస్మిక్ బీయింగ్స్ని కూడా వాళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు. అయితే వాళ్ళు యూనివర్స్ మొత్తంలో అసలు లైఫ్ బీయింగే లేకుండా చేస్తారు. ఈవెన్ భూమికి తిరిగి వచ్చే సమయంలో కూడా ఈగో సెలిస్టియల్ని తింటూ వస్తారు. అంత దారుణంగా ఉంటారు వీళ్ళు. అయితే భూమి మీద మాత్రం టీచర్లా మిగిలిన సర్వైవర్స్ అందరికీ లీడర్గా మారుతాడు. కానీ తర్వాత అతను కూడా వ్యాస్ప్ కారణంగా జాంబీగా మారిపోతాడు. అయితే మరోవైపు మెల్లగా స్పైడర్ మ్యాన్కి, లూకేజ్కి వాళ్ళ హంగర్ రెడ్యూస్ అయిపోతుంది. వాళ్ళు తాము చేసిందంతా తప్పని అర్థమవుతుంది. స్పైడర్ మ్యాన్కు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుంది. 40 సంవత్సరాల క్రితం మ్యాగ్నెటో నాశనం చేసి టెలిపోర్టేషన్ డివైస్ను వాడి మల్టీవర్స్లో కూడా ట్రావెల్ చేద్దామని అనుకుంటాడు. హ్యాంక్ పింగ్ కూడా ఆకలి తగ్గి తను మిగిలిన వాళ్ళను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ బాగా ఆకలితో ఉన్న హల్క్ మాత్రం మిగిలిన జాంబీస్పై అటాక్ చేసి వాళ్ళను కూడా చంపేస్తాడు. అయితే హల్క్ ర్యాంబేజ్ను ఆపడానికి రాబర్ట్ రెనాల్డ్స్ తాను హల్క్ ఆహారంగా మారిపోతాడు. ఇంకా తర్వాత బ్రూస్ బ్యానర్గా మారిన తర్వాత తను చంపేయమని మిగిలిన సర్వైవర్స్కి అడుగుతాడు. ఇంకా మిగిలిన సర్వైవర్స్ అందరూ కలిసి మిగిలిన ఉన్న జాంబీస్ను ఆ టెలిపోర్టేషన్ డివైస్ను ఓపెన్ చేసి అందులోనే పంపిస్తారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎర్త్ జెడ్కి అయితే వెళ్తారు. మళ్ళీ మన జాంబీస్ ఆ యూనివర్స్ వాళ్ళను కూడా ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్పైడర్ మ్యాన్ మాత్రం దీనికి మరోసారి బానిస కాకుండా దానిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు. క్యూర్ కోసం చాలా ట్రై చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ వైరస్కు అసలు ఎటువంటి క్యూర్ ఉండదు. ఇంకా మన వాళ్ళకి ఆ ఎర్త్ జెడ్లో కొత్తగా ఇన్ఫెక్ట్ అయిన జాంబీ అవెంజర్స్కు ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఊటు ద వాచర్ వస్తాడు. సాధారణంగా వాచర్ అసలు జోక్యం చేసుకోడు. కానీ తెలిసిందే కదా, మనోడు మల్టీవర్స్ నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. అందుకే తను వచ్చి సెంట్రీను ఎర్త్ 2149కి పంపుతాడు. ఇక్కడ అతను ఒక టైం లూప్ని అయితే క్రియేట్ చేస్తాడు. స్టార్టింగ్లో సెంట్రీ వైరస్తో వస్తాడు కదా, ఆ సెంట్రీ మరెవరో కాదు, ఇప్పుడు వాచర్ పంపిన సెంట్రీనే. ఇలా ఈ వైరస్కు ఒక ఆరిజిన్ అనేది లేదు, జస్ట్ టైం లూప్ మాత్రమే. ఇలా చేయడం వల్ల సెంట్రీ ఒక టైం లూప్లో అలానే ఉంటాడు. కానీ దీని కారణంగా ఈ జాంబీ వైరస్ మల్టీవర్స్లో స్ప్రెడ్ అవ్వకుండా ఆగుతుంది. కానీ ఎర్త్ 2149 మాత్రం అలానే ఉంటుంది. ఇలా ఈ జాంబీ వైరస్ కథ ముగుస్తుంది. అంటే ఇక్కడతో ఇంకా అయిపోయింది అనుకోకండి, తర్వాత స్పిన్ ఆఫ్స్ కూడా వచ్చాయి. కానీ ఇదే మెయిన్ స్టోరీ. సీక్రెట్ వార్స్ కామిక్స్లో కూడా ఈ జాంబీస్ బ్యాటిల్ వరల్డ్లో ఉంటారు. సో మనము ఎంసీలో చూడబోయే మార్వెల్ జాంబీస్ షో సీక్రెట్ వార్స్కి లింక్ అవ్వచ్చు. ఇంక ఇది గైస్ మార్వెల్ జాంబీస్ కామిక్ స్టోరీ. ఇంక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ గైస్.